బంధాలను ఏర్పరచుకొని మంచి మాటలతో వారిని నమ్మించి మంచి అభిప్రాయాన్ని కల్పించేవాడు. సాధారణ కుటుంబ అమ్మాయిలను ఎంపిక చేసుకొని పెళ్లి చేసుకుంటాను అని చెప్పినాడు మరియు వారితో శారీరక సంబంధాన్ని కూడా ఏర్పరచుకునేవాడు. మా కేస్ స్టడీలోని ప్రశ్నలు. ఫస్ట్, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి అమ్మాయిలను మోసం చేయడానికి వాడినటువంటి వివిధ రకాల మార్గాలేవి? మ్యారేజ్, మ్యాట్రిమోనీ, మొబైల్ మరియు ఆన్లైన్ టెక్నాలజీని వాడడం జరిగింది. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, ఎవరిని మరియు ఎటువంటి వ్యక్తులను లక్ష్యంగా పెట్టుకున్నాడు? ఎక్కువగా అందంగా లేని మరియు పేద మరియు సాధారణ కుటుంబాల గల అమ్మాయిలను లక్ష్యంగా పెట్టుకున్నారు. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, ఇది జరగకుండా ఉండడానికి నువ్వు సూచించే ముందు జాగ్రత్త చర్యలు ఏమిటి? నెంబర్ 1 వచ్చేసి రిజిస్టర్ అయిన మ్యారేజ్ బ్యూరోని మాత్రమే ఎంచుకోవాలి. అందులో నెంబర్ 2, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఎక్కువగా అందంగా లేని మరియు పేద అమ్మాయిలను ఎంచుకున్నాడు అంటే సందేశించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యక్తిగత వివరాలు ఎట్టి పరిస్థితుల్లో ఫోన్ నెంబర్స్ కూడా ఇవ్వకూడదు. ఇలాంటి సైబర్ నేరాలపై ప్రతి కుటుంబ సభ్యుడు అవగాహన కలిగి ఉండాలి. ఫోర్త్ గ్రూప్ మంచి ప్రజెంటేషన్ మేడం. ఫిఫ్త్ గ్రూప్ వాళ్ళు రావాలి.